ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. బాణాసురుడు కృష్ణస్వామితో యుద్ధం చేయటానికి సిద్ధపడి అంతవరకు సాత్యకితో యుద్ధం చేస్తున్నాడు. కానీ కృష్ణుని చేతిలో తన సైన్యమంతా ఓడిపోవటంతో చూచి తానే స్వయంగా కృష్ణునితో యుద్ధం చేయాలని వేగంగా వస్తూ ఉన్నాడు. ధనూంష్యాకృష్య యుగపత్ బాణః పంచశతాని వై ఏకైకస్మిన్ శరౌద్వౌద్వౌ సందధే రణదుర్మదః. అతనిలో ఉన్న అహంకారం, సహస్రబాహు అన్నారు, 1000 చేతులు కదా, అందువల్ల ఆ 1000 చేతులతోనూ ఒకేసారి కృష్ణస్వామితో యుద్ధం చేయటానికి సిద్ధమవుతూ ఉన్నాడు. 1000 చేతులు, ఇటు 500 ఇటు 500 ఉంటాయి. ధనుస్సులను 500 ధనుస్సులని ధరించి 500 ధనుస్సులతోనూ ఒక్కొక్క ధనుస్సుతో 2 బాణములను ఒకేసారి ప్రయోగిస్తున్నాడు. అంటే 500 ధనుస్సులతో 1000 బాణములను ఒక్కొక్క ధనస్సుకి 2 బాణాలు ఆ నారికి ఆరోపించి శ్రీకృష్ణుని మీద ప్రయోగిస్తున్నాడు. ఏకైకస్మిన్ శర ఉద్వౌద్వౌ సందధే రణదుర్మదః. ఈ విధంగా తన 1000 చేతులను ఉపయోగించి ఆ కృష్ణస్వామితో యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు. తాని చిచ్ఛేద భగవాన్ ధనూంషి యుగపద్ధరి సారథిం రథమశ్వాంశ్చ హత్వా శంఖమపూరయత్. వెంటనే ఆ బాణాసురుడు ప్రయోగించినటువంటి బాణములన్నింటినీ శ్రీకృష్ణస్వామి తన దగ్గరున్నటువంటి ఆయుధ బలంతో నాశనం చేసేశాడు. అతడు 1000 చేతులతో బాణములను ప్రయోగించినా ఒకేసారి 1000 బాణాలు వచ్చి పడినా కూడా కృష్ణస్వామి వాటన్నిటినీ కనిపించకుండా చేశాడు. అవి ఏవి కృష్ణస్వామిని ఏమీ చెయ్యలేకపోయాయి. అదేవిధంగా బాణుని యొక్క రథాన్ని, ఆ రథాన్ని నడిపేటువంటి సారథిని కూడా సంహరించి శంఖాన్ని పూరించాడు, పాంచజన్యం అనే శంఖాన్ని. తన్మాత కోటరానామ నగ్నాముక్త శిరోరుహ పురోవతస్థే కృష్ణస్య పుత్ర ప్రాణ రిరక్షయ. ఆ బాణాసురుని తల్లి పేరు కోటరా. ఆ కోటరా అనేటువంటి బాణాసురుని యొక్క తల్లి శ్రీకృష్ణుణ్ణి ఆ యుద్ధ విముఖుణ్ణి చెయ్యాలి, తన కుమారుణ్ణి రక్షించుకోవాలనేటువంటి తపనతో ఆవిడ ఏం చేసింది, ఆమె నగ్నంగా తన కేశములన్నింటినీ ఇలా విడిచిపెట్టేసి నగ్నంగా వచ్చి కృష్ణుని యొక్క ఎదురుకుండా నుంచుంది. పురోవతస్థే కృష్ణస్య పుత్ర ప్రాణ రిరక్షయ. తన పుత్రుడైన బాణాసురుని రక్షించుకోవాలనే ఒకే ఒక సంకల్పంతో ఆ కోటరా అనే పేరు కలిగిన బాణుని యొక్క తల్లి వివస్త్ర అయి కేశములన్నింటినీ విడిచిపెట్టి ఇలా కిందకి విడిచిపెట్టి వచ్చి ఆ కృష్ణుని ఎదురుకుండా నుంచుంది. తతస్తిర్యం ముఖో నగ్నాం అనిరీక్షన్ గదాగ్రజః బాణశ్చ తావద్విరథః ఛిన్నధన్వా అవిశత్పురం. ఎప్పుడైతే ఆ కోటరా అనేటువంటి స్త్రీ ఎదురుకుండా నగ్నంగా నుంచుందో ఆమెను చూడడానికి శ్రీకృష్ణునకు ఒక రకమైనటువంటి జుగుప్స కలిగి వెంటనే తల తిప్పుకున్నాడు. బాణాసురుని మీద నుంచి దృష్టి మరలింది కృష్ణస్వామికి. అప్పటికే బాణాసురుని చేతిలో ఉన్న ఆయుధాలన్నీ పోయినాయి, రథం విరిగిపోయింది, సూతుడు మరణించాడు. దాంతో ఇదే అదనుగా భావించినటువంటి ఆ బాణాసురుడు యుద్ధం నుంచి తప్పుకుని గబగబా తన నగరంలో ప్రవేశించాడు. విద్రావితే భూతగణే జ్వరస్తు త్రిశిరాస్త్రిపాత్ అభ్యధావత దాశార్హం దహన్నివ దిశో దశ. ఆ తరువాత సమస్తమైన ప్రమథగణాలు, అనుచరులు, పరమేశ్వరుని యొక్క అనుచరులు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తరువాత శివజ్వరం బయలుదేరింది ఆ శ్రీకృష్ణ స్వామి మీద. అది ఎలా ఉన్నది అంటే
మూడు శిరస్సులున్నాయి, మూడు పాదాలు, మూడు తలలు, మూడు పాదాలతో జ్వరస్తు త్రిశిరా స్త్రిపాత్ అభ్యధావత దాశార్హం దహన్నివ దిశో దశ. 10 దిక్కులను కూడా భయపెడుతూ ఆ జ్వరం అనేటువంటి ఒక దారుణమైనటువంటి ఒక రూపం ఆ శ్రీకృష్ణ స్వామి మీదకి వస్తూ ఉన్నది. అథ నారాయణో దేవ తం దృష్ట్వా వ్యసృజత్ జ్వరం మాహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే జ్వరావుభౌ. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ స్వామి 3 తలలు 3 పాదాలు కలిగి తన మీదకు వస్తున్నటువంటి మహేశ్వర సంబంధమైన ఆ జ్వరాన్ని చూచి తన జ్వరాన్ని ప్రయోగించాడు, అంటే విష్ణు జ్వరాన్ని ప్రయోగించాడు. మాహేశ్వరో వైష్ణవశ్చ యుయుధాతే జ్వరావుభౌ. ఆ 2 జ్వరములు, ఆ 2 కూడా పోరాడుకున్నాయి. మాహేశ్వర సమాక్రందన్ వైష్ణవేన బలార్దితః అలబ్ధ్వా అభయమన్యత్ర భీతో మాహేశ్వరో జ్వరః శరణార్థీ హృషీకేశం తుష్టావ ప్రియతాంజలి. ఈ విష్ణు సంబంధమైనటువంటి జ్వరం చేత పీడింపబడిన మహేశ్వర సంబంధమైనటువంటి జ్వరము, ఆ విష్ణు జ్వరంతో బాగా పీడింపబడి ఎక్కడా దిక్కు తోచక అభయము లేక భయపడి ఆ హృషీకేశుణ్ణి శ్రీకృష్ణ స్వామినే 2 చేతులు జోడించి శరణు కోరింది ఆ మాహేశ్వర జ్వరం. ఓ నారాయణ స్వరూప, ఓ శ్రీకృష్ణ అని ఆ జ్వరము స్తోత్రం చేస్తోంది శ్రీకృష్ణుడి గురించి. నమామి త్వా అనంత శక్తిం పరేశం సర్వాత్మానం కేవలం జ్ఞప్తి మాత్రం విశ్వోత్పత్తి స్థాన సంరోధ హేతుం యత్తద్బ్రహ్మ బ్రహ్మలింగం ప్రశాంతం. అనంత శక్తి, అంతములేని శక్తి స్వరూపుడమైనటువంటి ఓ స్వామి, పరమాత్మ స్వరూప, నీకు నమస్కారము. సమస్తమైన దేహధారులలో స్థావర జంగమములో కూడా అంతర్యామిగా ఆత్మస్వరూపుడవై ఉన్నటువంటి చైతన్య ఘనస్వరూపుడమైనటువంటి నీకు నమస్కారమయ్యా. ఈ జగత్తునంతా సృష్టించేది, నడిపించేది, లయం చేసేది కూడా నీవే. వేదముల యందు వర్ణింపబడినటువంటి, వేదముల చేత తెలుసుకోదగినటువంటి బ్రహ్మలింగం, సాక్షాత్తు వేదోక్తమైన ఆ అపౌరుషేయమైన వేదమంత్రముల చేత తెలుసుకోదగినటువంటి దివ్యస్వరూపుడవు నీవే. ప్రశాంతమైన స్వరూపుడవయ్యా ఓ స్వామి, నీకు నమస్కారము అని ఆ జ్వరం స్తోత్రం చేస్తోంది. కాలో దైవం కర్మజీవ స్వభావ ద్రవ్యం క్షేత్రం ప్రాణ ఆత్మా వికార తత్సంఘాతో బీజరోహ ప్రవాహ త్వన్మాయైషా తన్నిషేధం ప్రపద్యే బీజరోహ ప్రవాహ. బీజాన్ని గనక నాటినట్లయితే అందులో నుంచి అంకురం వచ్చి దాని నుంచి వృక్షం వస్తుంది, మొక్క వస్తుంది, వృక్షం వస్తుంది. తరువాత ఆ వృక్షం నుంచే, ఆ అంకురం నుంచే మళ్ళీ బీజం కూడా ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ జరిగేటువంటిదే. ఇదే విధంగా దేహాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ కూడా జన్మిస్తూ ఉంటారు, మళ్ళీ మరణిస్తూ ఉంటారు, మళ్ళీ జన్మిస్తూ ఉంటారు, మళ్ళీ మరణిస్తూ ఉంటారు. పునరపి జననం పునరపి మరణం ఈ విధంగా ఈ సృష్టిలో జరుగుతూనే ఉంటుంది. ఇలా జరిపించేటువంటి కాలస్వరూపుడవు దైవానివి. ఆ జీవులకు సంబంధించిన కర్మ విశేషము, ఆ జీవుల యొక్క స్వభావము, ప్రాణము, అదేవిధంగా పదార్థము, ద్రవ్యము, ఈ సమస్తమైనటువంటి పంచభూతాలు కానీ, అదేవిధంగా ప్రాణము, ఇవన్నీ కూడా నీవే అయి ఉన్నావు. ఈ సృష్టిలో కనిపించే ప్రతిదీ నీవు తప్ప వేరొకటి కాదు. అనేక దేహాలతో భిన్న భిన్నంగా కనిపించేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా నీ స్వరూపమే తప్ప వేరొకటి కాదు అని చక్కగా స్తోత్రం చేస్తూ ఉన్నది ఆ జ్వరం. నానాభావై లీలయైవోపపన్నై దేవాన్ సాధూన్ లోకసేతూన్ బిభర్షి హంస్యున్మార్గాన్ హింసయా వర్తమానాన్ జన్మైతత్తే భారహారాయ భూమేహే. నీ మాయతోనే ఇన్ని రకాలైన రూపాలను సృష్టిస్తూ మళ్ళీ నీవు కూడా అవతరిస్తూ ఉంటావు. కానీ నీవు మాయకి లొంగవు, నీవు ఆ మాయకు అతీతుడవు. నీ లీలతో అనేక రకాలైనటువంటి అవతారములను ధరిస్తూ ఉంటావు. పూర్వం మత్స్యాది అవతారములన్నీ ధరించిన అవతార పురుషుడవు నీవే కదా స్వామి. ఎందువల్ల అంటే
ధర్మాన్ని రక్షించటం కోసం సంకల్పించుకున్నటువంటి సాధు సజ్జనులను రక్షించటానికి, దుష్టులను సంహరించటానికి. ధర్మాన్ని రక్షించాలనుకునేటువంటి సాధువులను రక్షించాలి నువ్వు. ఎందువల్లంటే ధర్మస్వరూపుడవు కాబట్టి, ధర్మరక్షకుడవు కాబట్టి. విపరీతమైనటువంటి ఆలోచనలతో లోకానికి కంటకంగా మారిపోయినటువంటి హింసా మార్గాన్ని ఎంచుకున్నటువంటి దుష్టులను, సాధుజీవులను హింసించేటువంటి వారిని నశింపచేయటానికి ఇదిగో ఈ రకంగా భూభారాన్ని హరింపచేయటం కోసం మానవ రూపంలో కూడా ఈ భూమి మీద నీవు అవతరిస్తూ ఉంటావయ్యా. తప్తోహంతే తేజసా దుస్సహేన శాంతోగ్రేణ అత్యుల్బణేన జ్వరేణ తావత్తాపో దేహినాం తేంఘ్రిమూలం నో సేవేరన్ యావదాశానుబద్ధా. ఆశకి లోనై ఈ సంసారంలో ఉండే విషయ సుఖాలతో దుఃఖాలనే ఆనందం అనుకుంటూ పరిభ్రమించేటువంటి మూఢులు నీ దివ్యతత్వాన్ని ఎరుగరు. వాళ్ళు ఆ విషయాన్ని తెలుసుకునేంత వరకు ఈ సుఖాలనేవి ఐహికమైనవి, తాత్కాలికమైనవి. శాశ్వతమైన ఆనందం అనేది ఆ మోక్షమే, పరమాత్ముని యొక్క సన్నిధే. ఆయన అనుగ్రహం మనం సంపాదించాలి అనే ఆలోచన కలిగేంత వరకు వాళ్ళు నీ అనుగ్రహాన్ని సంపాదించలేరు. ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకుంటారో, నీ పాదమూలాన్ని ఆశ్రయిస్తారో, ఇదిగో ఇప్పుడు కూడా నేను ఈ విధంగా యుద్ధం చేయడానికి ప్రయత్నించి ఉద్యమించి నీ తత్వాన్ని తెలుసుకుని నీ పాదాలను ఆశ్రయించాను. నీ తేజస్సుతో ఈ విష్ణు జ్వరంతో నేను తాపాన్ని పొంది ఉన్నాను. ఈ విష్ణు జ్వరం ఎలాంటిది అంటే మిక్కిలి ఉగ్రమైనది, శాంతమైనది, భరింపలేనిది. అటువంటి జ్వరం చేత నేను పీడింపబడ్డాను, కాబట్టి నన్ను రక్షించు అని ఆ శివజ్వరము శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తోంది. శ్రీ భగవానువాచ త్రిశిరస్తే ప్రసన్నోస్మి వ్యేతు తే మజ్వరాద్భయం యో నౌ స్మరతి సంవాదం తస్య త్వన్న భవేత్ భయం. ఓ 3 శిరస్సులు కలిగిన ఓ జ్వరమా, నీవు చేసిన స్తోత్రంతో నేను ప్రసన్నుణ్ణయ్యాను. నా జ్వరం వల్ల నీకు ఏ విధమైనటువంటి, నా తేజస్సు చేత నీకు ఏ విధమైనటువంటి భయము లేదు. ఎవరైతే ఈ చక్కని సన్నివేశాన్ని చక్కగా పారాయణ చేస్తారో, తెలుసుకుంటారో, వింటారో, మాట్లాడుకుంటారో, వాళ్ళకి నీ వల్ల ఏ విధమైనటువంటి ఆపద లేకుండా నేను వరాన్ని ఇస్తున్నాను. ఇత్యుక్తోచ్యుతమానమ్య గతో మాహేశ్వరోజ్వరః బాణస్తు రథమారూఢః ప్రాగాత్యోత్స్యంజనార్దనం. ఈ విధంగా అచ్యుతుడు శ్రీకృష్ణస్వామి ఆ జ్వరాన్ని అనుగ్రహించిన తరువాత ఇంతలో మళ్ళీ బాణుడు శక్తిని సమకూర్చుకుని ఆ శ్రీకృష్ణస్వామితో యుద్ధం చేయటానికి మళ్ళీ వచ్చాడు, రెట్టించినటువంటి ఉత్సాహంతో, ద్వేషంతో. తతో బాహు సహస్రేణ నానాయుధధరో సురః ముమోచ పరమక్రుద్ధో బాణాన్ చక్రాయుధే నృప. తన 1000 చేతులను ఉపయోగించి అనేక రకములైన బాణములను పరంపరలుగా అనేక ఆయుధములను ఆ కృష్ణస్వామి మీద కోపంతో ప్రయోగించాడు బాణాసురుడు. తస్యాస్యతోస్త్రాణి అసకృత్ చక్రేణ క్షురనేమిన చిచ్ఛేద భగవాన్ బాహూన్ శాఖా ఇవ వనస్పతే. ఈ విధంగా అపరిమితంగా ఆయుధాలు, బాణాలు ప్రయోగిస్తూ ఉంటే శ్రీకృష్ణస్వామి తన దగ్గరున్నటువంటి దివ్యమైన పరాక్రమం కలిగిన, తేజస్సు కలిగిన సుదర్శన ఆయుధంతో అతడు ప్రయోగించిన ఆయుధాలను, బాణములను ఛిన్నం చేసి ఆ తరువాత ఆ బాణాసురుని యొక్క 1000 చేతులను తన చక్రాయుధంతో ఖండించడం ప్రారంభించాడు. బాహుషు ఛిద్యమానేషు బాణస్య భగవాన్ భవః భక్తానుకంపి ఉపవ్రజ్య చక్రాయుధమభాషత. ఎప్పుడైతే బాణాసురుని 1000 చేతుల్ని శ్రీకృష్ణుడు తన చక్రాయుధంతో కోసివేస్తూ ఉన్నాడో, ఆ చక్రాయుధాన్ని ప్రయోగించాడో, ఆ చక్రాయుధం అతని బాహువులన్నింటినీ కూడా ఖండిస్తోంది. ఆ సమయంలో పరమేశ్వరుడు వచ్చి, ఎందువల్ల వచ్చాడు పరమేశ్వరుడు అంటే భక్త రక్షకుడు, బాణాసురునికి మాట ఇచ్చాడు రక్షిస్తానని. బాణాసురుడు శంకరుని యొక్క ప్రియ భక్తుడు కాబట్టి భక్తుల పట్ల ఉన్నటువంటి అనురాగ విశేషం చేత పరమేశ్వరుడు కృష్ణుని దగ్గరకు వచ్చాడు. వచ్చి కృష్ణస్వామితో ఇలా మాట్లాడుతున్నాడు పరమేశ్వరుడు. శ్రీ రుద్రౌవాచ త్వం హి బ్రహ్మ పరంజ్యోతి గూఢం బ్రహ్మణి వాంగ్మయే
యం పశ్యంత్యమలాత్మానం ఆకాశమివ కేవలం. స్వామి, నీవు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడివి, అంతేకాదు స్వయం ప్రకాశం కలిగినటువంటి తేజస్వరూపుడివి. వేదముల యందు వర్ణింపబడినటువంటి పరమాత్మవు నీవే కదా. స్వచ్ఛమైనటువంటి ఆకాశంలా ఉన్నటువంటి నీ యొక్క తత్వాన్ని, అటువంటి నిర్మలమైన హృదయం కలిగినటువంటి వాళ్ళే నీ తత్వాన్ని అర్థం చేసుకోగలరు. కానీ ఇలాంటి బాణాసురుని వంటి వాళ్ళు అంత తేలిగ్గా తెలుసుకోలేరు. నాభిర్నభోగ్ని ముఖమంబురేతో ద్యౌసీర్షమాశాః శృతిరంఘ్రిరుర్వి చంద్రో మనోయస్య దృగర్క ఆత్మ అహం సముద్రో జఠరం భుజేంద్ర. స్వామి, నీవు విరాట్ స్వరూపుడివి. ఓ శ్రీకృష్ణ, నీవు సామాన్యుడవ. నీ నాభియే ఆకాశం, నీ ముఖం ఏమిటంటే అగ్నిహోత్రం, నీ వీర్యమే నీరు, నీ శిరస్సే స్వర్గమై ఉన్నది. అలాగే నీ కర్ణములు ఏవైతే ఉన్నాయో అవే దిక్కులు, నీ పాదములే భూమి యొక్క స్వరూపము, నీ మనస్సు ఏదైతే ఉందో అదే చంద్రుడు, నీ నేత్రములే సూర్యుడు. ఇంకా నీ ఆత్మ ఎవరంటే నేనే. ఆత్మ అహం, నాకు నీకు అభేదమే. ఆత్మ అహం, నీ స్వరూపుడనే నేను. అహంకారం ఏదైతే ఉందో అది నేనై ఉన్నాను. ఉదరం, నీ ఉదరం ఏమిటి అంటే సముద్రమే. నీ బాహువులేమిటి అంటే ఇంద్రాది దేవతలు అని వర్ణిస్తూ, రోమాణి యస్య ఔషధయో అంబువాహాః కేశా విరించో ధిషణ విసర్గః ప్రజాపతిర్హృదయం యస్య ధర్మః స వై భవాన్ పురుషో లోకకల్పః. నీ రోమాలు ఏవైతే ఉన్నాయో అవే వృక్షాలు, నీ కేశములు ఏవైతే ఉన్నాయో అవే మేఘములై ఉన్నాయి. నీ బుద్ధియే సాక్షాత్తు బ్రహ్మము, నీ హృదయం ఏదైతే ఉందో అదే ధర్మము, నీ జననేంద్రియం మేఢ్రం ఏదైతే ఉందో అదే ప్రజాపతుల యొక్క దివ్యస్వరూపము అని లోకమంతటి చేత కీర్తింపబడుతూ ఉన్నావయ్యా. సవై భవాన్ పురుషో లోకకల్పః. లోకంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ ఈ విధంగా ఈ సృష్టినంతటినీ నీ దేహస్వరూపంగా, ఈ సృష్టిలో జగంలో కనిపించే, జగత్తులో కనిపించేటువంటి సమస్తమైన స్థావర జంగమములను నీ దేహంలోని అవయవ రూపములుగా భావన చేసి నిన్ను స్మరిస్తూ ఉంటారు. తవావతారోయమకుంఠధామన్ ధర్మస్య గుప్త్యై జగతో భవాయ వయంచ సర్వే భవితానుభావితాః విభావయామో భువనాని సప్త. నువ్వు ఈ విధంగా మానవ రూపంలో కృష్ణునిగా ఎందుకు అవతరించావో తెలుసా? ధర్మాన్ని రక్షించటానికి, ఈ భూమి యొక్క భారాన్ని పోగొట్టడానికి. మేమంతా కూడా నీవు ఇచ్చినటువంటి చక్కని శక్తితోనే మా పనులను మేము నెరవేరుస్తూ ఉన్నాము. ఈ 7 భువనాలలో, సప్తభువనాని, సమస్తమైనటువంటి భువనముల లోకములను పరిపాలించేటువంటి వాడవు నీవేనయ్యా. నీ శక్తితోనే మేము మా కార్యములను సాధిస్తూ ఉన్నాము. నీ తేజస్సే అన్నిటికీ ప్రధానమైనటువంటిది. త్వమేక ఆద్యః పురుషః అద్వితీయః తుర్యస్వదృగ్హేతుః అహేతురీశః ప్రతీయసేథాపి యథా వికారం స్వమాయయా సర్వగుణ ప్రసిద్ధ్యై. నీవే ఆద్యుడవు, ఆది పురుషుడవు, పురాణ పురుషోత్తముడవు నీవేనయ్యా. అద్వితీయః, నీవే పరబ్రహ్మస్వరూపుడవు. స్వయం ప్రకాశమానమైనటువంటి ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో అది నీవేనయ్యా. అదేవిధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి 3 అవస్థలను అతిక్రమించినటువంటి 4వ అవస్థ యొక్క స్వరూపము నీవే. ఆ తత్వము నీవే అయి ఉన్నావు. స్వదృక్, స్వయం ప్రకాశము కలిగినటువంటి వాడవు అంటే జ్ఞానస్వరూపుడవు. హేతు, ఈ లోకములన్నింటికీ కారణభూతుడవు నీవే. అహేతు, కారణము లేనటువంటి వాడవు నీవే, కారణరహితుడవు కూడా నీవే. ఈశ, పరమాత్మవు నీవే. ప్రతీయసేధాపి యథా వికారం, నీ మాయాగుణములతోనే అనేక రకాలైనటువంటి ఈ సృష్టినంతటిని ఏర్పాటు చేస్తూ ఉన్నావు. నువ్వు మాత్రం ఆ మాయకి లోను కావు. అనేక రూపాల్లో కనిపిస్తావు కానీ భిన్న భిన్నాలుగా
అవి భిన్నములు అనుకున్నటువంటి వాళ్ళు అజ్ఞానులు. భిన్న రూపాల్లో ఉన్న ఏకైక పరమాత్మవు నీవే, ఈ విశ్వమంతా నీవే నిండి ఉన్నావు అని ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ ఉన్నాడు. శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణస్వామి. యథైవ సూర్య పిహితశ్ఛాయయా స్వయ ఛాయాంచ రూపాణి చ సంచకాస్తి ఏవం గుణేన పిహితో గుణాంస్త్వం ఆత్మప్రదీపో గుణినశ్చ భూమన్. సూర్యుడు తన కాంతిని ప్రసరింపజేస్తూ ఉంటే మేఘాలు సూర్యునికి అడ్డొస్తాయి. వచ్చినంత మాత్రాన సూర్యుని కాంతి ప్రసరించదా? ఆ సూర్యుని కాంతి చేతనే మేఘాలు కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. సూర్యుడు మేఘాలతో కప్పబడినప్పటికీ కూడా ప్రకాశింపజేస్తూనే ఉంటాడు. అలాగే నీవు కూడా సత్వ రజస్తమో గుణాది మాయాగుణముల చేత ఈ లోకాన్నంతా నీ తేజస్సుతో ఆ మాయాగుణములతో నడిపిస్తూ ఉంటావు. కానీ ఆ మాయాగుణములకు నీవు మాత్రం వశుడవు కాదు. వాటిని అతిక్రమించి వాటిని ప్రకాశింపజేసేటువంటి వాడవు నీవే. మేఘాలతో కప్పబడినటువంటి సూర్య భగవానుని వలె నీ తేజస్సుతో నీ మాయాగుణములతో ఈ లోకమునంతటినీ ప్రకాశింపజేస్తూ ఉంటావు. ఆ మాయాగుణముల ప్రభావం చేత నీవు ఆవరింపబడి ఉంటావు, కప్పబడి ఉంటావు. మేఘాలతో సూర్యుడు కప్పబడి ఉన్నట్లుగా అంత మాత్రం చేత నీవు కనిపించలేదనుకోవటం అది భ్రాంతి, అజ్ఞానమే. వాటిని అతిక్రమించి ఈ మాయాగుణములతో సృష్టిని నడిపించేటువంటి వాడవు నీవేనయ్యా. యన్మాయా మోహిత ధియ పుత్రదార గృహాదిషు ఉన్మజ్జంతి నిమజ్జంతి ప్రసక్త వృజినార్ణవే. ఇటువంటి మాయాగుణములతో మోహాన్ని పొందినటువంటి బుద్ధి కలిగినటువంటి వారే ఈ సంసారంలో ఉన్న వాళ్ళంతా కుమారులని, భార్య అని, పతిని, గృహమని వీటి యందు తగులుకున్నటువంటి వారై ఈ సంసార చక్రంలో మునిగిపోతూ ఉంటారు. అలా జనన మరణాల యొక్క చక్రంతో బాధపడుతూనే ఉంటారు. పాప సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు. దేవదత్తమిమం లబ్ధ్వా నృలోకమజితేంద్రియ యో నాద్రియే తత్వత్పాదౌ సశోచ్యో హ్యాత్మవంచక. భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే ఈ మానవ జన్మ. మానవ జన్మలో విచక్షణ అనేది ఉంది, జ్ఞానం అనేది ఉంది. పశువులకు మానవునికి ఉన్న తేడా ఏమిటి అంటే ఆ జ్ఞానం ఒక్కటే. మానవ జన్మ ధరించటం అనేటువంటిది భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప వరము. యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటి దివ్యమైన జన్మ. ఎన్నో జన్మలు ధరిస్తే గాని మనకి ఈ మానవ జన్మ లభించదు. అలాంటి అద్భుతమైన విచక్షణతో కూడినటువంటి మానవ జన్మను పొందిన తర్వాత కూడా నీ పాదాలను ఆశ్రయించకుండా ఇంద్రియలోలుడై ఎవడైతే తిరుగుతూ ఉంటాడో వాడు నిజంగా మనం వాడిని చూసి సానుభూతి ప్రకటించాలి, బాధపడాలి, దుఃఖించవలసిందే. వాడిని చూసి అయ్యో వీడు మోసం చేసుకుంటున్నాడు, భగవంతుడు వీడికి మానవ జన్మ ఇచ్చినా కూడా జ్ఞానంతో కూడిన జన్మ ప్రసాదించిన దాన్ని సార్థకం చేసుకోకుండా మాయలో పడి ఇంకా సంసార చక్రంలో కొట్టుమిట్టాడుతున్నాడు, వీడికి భగవద్ అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందని అతని మీద సానుభూతి చూపించాల్సిందే స్వామి. యస్త్వాం విసృజతే మర్త్యః ఆత్మానం ప్రియమీశ్వరం విపర్యయేంద్రియార్థార్థం విషమత్యమృతం త్యజన్. ఎవరైతే అమృతతుల్యమైనటువంటి నిన్ను విడిచిపెట్టి ఇతరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు అయి ఉంటారో, విషయాల పట్ల పోతూ ఉంటారో, వాళ్ళు నిజంగా అమృతాన్ని విడిచి విషాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళే. విషాన్ని అమృతం అనుకుని, అమృతాన్ని విషం అనుకుని వాళ్ళు పొరపాటు పడి నీ అనుగ్రహానికి పాత్రులు కాకుండా పోతూ ఇంకా అజ్ఞానంతో ఇంద్రియార్థాల వెంట పరిగెడుతూనే ఉంటారు. అహం బ్రహ్మాధ విబుధాః మునయశ్చామలాశయాః సర్వాత్మనా ప్రపన్నాః త్వాం ఆత్మానం ప్రేష్ఠమీశ్వరం. నేను గాని, పరమేశ్వరులు చెప్తున్నారు, పరమేశ్వరుడు నేను గాని, బ్రహ్మ గాని, తదితరులైనటువంటి దేవతలు గాని, బ్రహ్మాదులు గాని, విమలమైన చక్కని లక్ష్యములు కలిగినటువంటి మేమంతా కూడా మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా నిన్నే మేము శరణు కోరుతూ ఉన్నాము. మా ఆత్మస్వరూపుడవు నీవే, మాకిష్టమైనటువంటి పరమాత్మవు నీవే అని మేము సర్వాత్మన నమ్మి విశ్వసించి నిన్నే కోరుతున్నాము స్వామి.
తం త్వా జగత్ స్థిత్యుదయాంత హేతుం సమం ప్రశాంతం సుహృదాత్మదైవం అనన్యమేకం జగదాత్మకేతం భవాపవర్గాయ భజామదేవం. కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయము వీటన్నిటికీ కారణభూతుడమైనటువంటి నిన్ను, ఎవరి పట్ల ఎక్కువ తక్కువ భావాలు లేకుండా అందరినీ సమానమైన భావంతో చూచేటువంటి నిన్ను, ప్రశాంతమైన స్వరూపం కలిగినటువంటి నిన్ను, ఈ ప్రాణులన్నింటికీ కూడా స్నేహితుడవైనటువంటి నిన్ను, మా అందరికీ దైవస్వరూపుడవైనటువంటి నిన్ను, అనన్యమైనటువంటి మనస్సుతో ఈ జగత్తంతటికి ఆధారభూతుడమైనటువంటి నిన్ను, సంసారాన్ని పోగొట్టేటువంటి నిన్నే మేమందరము నిరంతరము పూజిస్తూ ఉంటాము దేవునిగా, భగవంతునిగా అని పరమేశ్వరుడు చెబుతున్నారు. అయం మమేష్టో దయితోనువర్తి మయా భయం దత్తమముష్యదేవ సంపాద్యతాం తద్భవతః ప్రసాదో యథాహితే దైత్యపతౌ ప్రసాదః. ఈ విధంగా పరమేశ్వరుడు చక్కగా శ్రీకృష్ణుణ్ణి విష్ణుమూర్తిగా భావించి చక్కగా స్తుతించి ఆ తరువాత ఈ విధంగా చెబుతున్నారు, స్వామి శ్రీకృష్ణ, ఇతడు ఈ బాణాసురుడు దుష్టుడే, కానీ నా భక్తుడు, నన్ను అనుసరించి నన్నే ధ్యానించి నా గురించి తపస్సు చేసి నా నుంచి వరాలు పొందినటువంటి వాడు. ఇతడికి నేను అభయం ఇచ్చాను రక్షిస్తానని, కాబట్టి ఇతడికి నీ అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. ఏ విధంగానైతే నీవు దైత్యులకు పతి అయిన ఆ ప్రహ్లాదుణ్ణి ఆనాడు రక్షించావో, అదేవిధంగా ఆ ప్రహ్లాదుని వంశంలో వాడే ఈ బాణుడు కూడా, ఇతన్ని కూడా అదే విధంగా నీవు రక్షించి కటాక్షించు. ఎందువల్లంటే నేను ఇతనికి మాట ఇచ్చాను కాబట్టి నా మాట నిలబెట్టి ఈ బాణాసురుణ్ణి రక్షించవలసిందిగా కోరుతూ ఉన్నాను అని పరమేశ్వరుడు శ్రీకృష్ణ స్వామితో చక్కగా ఆయన్ని స్తుతించి చెప్పారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం. తరువాత ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.